హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మార్కెట్ ప్లేస్. నేను మీ నితిన్ కృష్ణ. ఈరోజు మనం ఎక్కడున్నామని చూస్తారా? గండిపేట శంకర్పల్లి రోడ్ లో ఉన్నటువంటి ఫ్లై జోన్ కి వచ్చేసాం. ఈ ఫ్లై జోన్ లో ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ గేమ్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది చిన్నపిల్లలు ఆడొచ్చు, పెద్దవాళ్ళు ఆడొచ్చు, ఆడపిల్లలు ఆడొచ్చు, ఆంటీలు కూడా ఆడొచ్చు, కుదిరితే అంకుల్స్ కూడా ప్లే చేయొచ్చు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టామినా అనమాట. సో లోపల ఏమేమి ఉన్నాయనేది ఈ రోజు ఫ్లై జోన్ లో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి. ఇది అబౌవ్ 18 years వాళ్ళే యాక్చువల్లీ ఫిల్ చేయాలి. Thank you. Third seat So I got my sticker and socks. బేసికల్ గా ఫ్లై జోన్ వాళ్ళు ఈ సాక్సెస్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ సాక్సెస్ కి కింద ఒక గ్రిప్ ఉంటుంది. సో ఈ గ్రిప్ ఉన్న సాక్సెస్ మాత్రమే అలౌడ్ లోపలికి. సో నార్మల్ సాక్సెస్ కానీ బేర్ ఫుట్ తో కానీ నాట్ అలౌడ్ అనమాట. సో మన షూస్ కానీ స్లిప్పర్స్ కానీ పెట్టుకోవడానికి కూడా వీళ్ళ షూ ర్యాక్స్ కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం విత్ ఇక్కడ మనకు ఒక గైడ్ ఉన్నారు, రమేష్ గారు. సో ప్లీజ్ సార్. హాయ్. హలో. ఇక్కడ టోటల్ గా ఏమేమి గేమ్స్ ఉన్నాయి సార్? లోపల 9 యాక్టివిటీస్ ఉంటాయి సార్. లోపల 9 యాక్టివిటీస్ లోపల చూద్దాం మనం. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఏది ఎక్స్ప్లోర్ చేద్దాం మనం? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫ్రీ స్టైల్, అక్కడ జంపింగ్ ఉన్నాడు. జంపింగ్ అక్కడ మనం ట్రామ్ లైన్ మీద జంప్ చేసేటప్పుడు వార్మ్ అప్ టైప్ అన్నమాట. ఈ ఫ్రీ స్టైల్ జంప్ నేను చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా డైలీ ఒక 1 hour వచ్చి ఫ్రీ జంప్ చేస్తే విత్ ఇన్ 30 days లో ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతాం. అన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి. ఎందుకంటే నేను ఐవాచ్ లో కూడా కౌంట్ చేశాను. నేను జస్ట్ ఒక 10 minutes జంప్ చేస్తేనే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయని. సో ఇట్స్ అమేజింగ్. బ్రో ఏంటి బ్రో ఇదంతా వెరైటీ గా ఉంది. యాక్షన్ మూవీలోని రియల్ టైమ్ ఈవెంట్స్ చేస్తారు అనమాట, స్టంట్స్ అలా ఉంది. ఏంటిది అన్న? ఇది వచ్చేసి నింజా కోర్స్ అన్న. ఓకే. ఇందులో 6 యాక్టివిటీస్ ఉంటాయి. చేసేటప్పుడు మనం ఏంటంటే మన బాడీ అనేది మన స్ట్రెంత్ ఉండాలన్న. మన లెగ్స్ లో మన లెగ్స్ లో ఇంకా మన హ్యాండ్స్ లో ఫుల్ స్ట్రెంత్ ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం మనం. ఓకే. మన బాడీ అనేది మొత్తం టైట్ అయిపోతుంది అనమాట. ఇది ఈవెంట్ చేసిన తర్వాత. ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చివరికి వెళ్ళి ఇలా రావాలి, మళ్ళీ ఇలా రావాలి. ఓకే. నింజా కోర్స్ దీని పేరు. నింజా కోర్స్. ఈ యాక్టివిటీ పేరు వచ్చి స్కై లైన్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ థ్రెడ్ మీద యువతల నుంచి అవతలకు నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ అవతల వైపు నుంచి యువతల వైపుకి ఒకసారి అట్ ఎ టైం, అంటే ఒకసారి ఒక పర్సన్ మాత్రమే నడవాలి దీని నుంచి. అండ్ కొంచెం ఇదంతా కూడా ఏంటంటే మన బాడీ బ్యాలెన్సింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ గేమ్. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయబడినటువంటి యాక్టివిటీ అనమాట. మీరు చేసేటప్పుడు ఇక్కడ మీకు గైడ్స్ అనే వాళ్ళు అవైలబుల్ ఉంటారు. సో ఈ గేమ్ ఏంటి? ఇది వచ్చేసి డ్రాప్ జోన్ అన్న. ఇక్కడ జంప్ చేసి అక్కడ లాంగ్ జంప్ కొట్టాలి. అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ ఉంటే మనం ఫ్లిప్లు కూడా కొట్టొచ్చు. ఓకే. ఇది వచ్చేసి ఫామ్ జోన్ అన్న. ఇలా మొత్తం ఫార్మ్స్ ఉంటాయి అనమాట. స్పాంజ్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తామో సేమ్ అలానే జంప్ చేయడం. దెబ్బలేం తగలవు. సో ఆ క్యూబ్స్ అన్ని కూడా స్పాంజ్. వన్ మోర్ యాక్టివిటీ వి హావ్. సో ఈ గేమ్ ఏంటి బ్రో? ఇది వచ్చేసి ల్యాడర్ అన్న. ఆర్మీస్ ఎలా వెళ్తారో మనం క్రాలింగ్ చేసుకుంటా సేమ్ అలానే వెళ్ళాలి. ఓకే, డన్. ఒక్కసారి. సో బేసికల్ గా దీని పేరు బ్యాటిల్ బీమ్ అనమాట. టోటల్ గా 4 members నుంచి ఉంటారు అలాంగ్ విత్ స్టిక్స్. సో కొంతమంది స్టిక్స్ తో ఆడుతుంటారు, కొంతమంది వితౌట్ స్టిక్స్ ఆడుతుంటారు. నీ బల ప్రయోగం ఎంత స్టామినా అయితే ఉందో అది మనం ఇక్కడ చూపించడమే. ఈ యాక్టివిటీ పేరు స్లామ్ డంక్. ఈ స్లామ్ డంక్ లో ఏంటంటే ఒకటి తక్కువ హైట్ ఉన్నది, ఒకటి ఎక్కువ హైట్ ఉన్నది. అంటే చిన్నపిల్లలకి అండ్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి పాసిబుల్ గా ఉండేటట్టుగా ఈ ఫ్లై జోన్ లో స్లామ్ డంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లై జోన్ లోనే అర్గడూజీ అని చెప్పి ఇక్కడ ఒక జోన్ పెట్టడం జరిగింది. ఈ జోన్ లో కంప్లీట్ గా ఇది టాయ్స్ స్టోర్ అనమాట. అండ్ గ్లోయింగ్ టీ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. జనరల్ గా మనం లైట్స్ ఆఫ్ చేసినప్పుడు కొన్ని టీ షర్ట్స్ గ్లో అవుతూ ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే కార్స్, బెలూన్స్, స్కేటింగ్ బోర్డ్స్ అండ్ నియాన్ లైటింగ్ తో ఉన్నటువంటి రిబ్బన్ బ్యాండ్స్, హ్యాండ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ డోంట్ మిస్ ఇట్. మీరు ఖచ్చితంగా మస్ట్ అండ్ ట్రై ఈ స్టోర్ లోకి విజిట్ చేయాల్సిందే. సో ఇది ఆర్చరీ. సో మీ ఫ్రెండ్స్ తో ఇది కూడా పార్టిసిపేట్ చేయొచ్చు.
సో నిజంగా చెప్తున్నాను, బిఆర్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. నిజంగా గ్రౌండ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది నిజంగా నేనే ఒక గ్రౌండ్ లో ఉండి మ్యాచ్ ఆడుతాను. ఎవ్రీ 3 balls కి నాకు మళ్ళీ గ్రౌండ్ చేంజ్ అవుతుంది. సో 6 కొట్టినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, 4 కొట్టినప్పుడు ఎక్స్పీరియన్స్, నిజంగా ఐ లవ్ ఇట్. బిఆర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ ట్రై. ఫ్లై జోన్ లో ఈ ఆప్షన్ మాత్రం మిస్ అవ్వకండి ఎవరు. ఇక్కడ పార్టీ ప్లేస్ ను కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 to 40 persons హ్యాపీగా కలిసి చిన్న ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్, కార్పొరేట్ పార్టీస్, గెట్ టుగెదర్స్ లాంటివి కూడా ఇక్కడ ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో టోటల్ గా ఫ్లై జోన్ కి 2 branches ఉన్నాయి. ఒకటి కొండాపూర్ ఏఎంబి మాల్ లో ఉన్నటువంటి ఫ్లై జోన్ ఒకటి, అండ్ ఇంకొకటి కోకాపేట్ మన ట్రాంప్లిన్ పార్క్ ఫ్లై జోన్. ఫ్లై జోన్ అనేది ఇది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. ఇదే బిగ్ కంపేర్ టు ఏఎంబి మాల్ కన్నా ఇది చాలా బిగ్గర్ అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ట్రాంప్లిన్ పార్క్ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు పార్టీస్ ది అవైలబిలిటీ ఉంది, టాయ్స్ అవైలబిలిటీ ఉంది, ఫుడ్ అవైలబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మీరు ఒక 4 to 5 hours అనేది ఫుల్ టు బిందాస్ గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఎవరైతే ఇప్పుడు దాకా ఫ్లై జోన్ విజిట్ చేయలేదో వెంటనే విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే ఏ యాక్టివిటీస్ మీరు బాగా థ్రిల్ అయ్యారనేది కింద కమెంట్ బాక్స్ లో నాకు కమెంట్ చేయండి. మనం ఎప్పుడు పాడే వేలం పాటే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.